ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు బాగా విచారించి చెయ్యాలని మన పెద్దలు అంటూ ఉంటారు కదండి. అది 100కి 100% నిజమండి. మన అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు మన అమ్మాయిని చదువులోను, ఉద్యోగంలోను, ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా మన అమ్మాయి స్ట్రాంగ్గా ఉందో లేదో ఆలోచించాలి. అలాగే పెళ్ళయ్యాక ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మంచివాడు కాకపోయినా, అత్తగారు మామగారు ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నా, ఆ అమ్మాయిని సెక్షువల్గా అబ్యూస్ చేస్తున్నా, అమ్మా సర్దుకుపో అమ్మా అని మటుకు అనకండి. మేమున్నాము అని ఆ ఆడపిల్లకి ధైర్యాన్ని ఇవ్వండి. టేక్ ఏ కాల్. ఆ అమ్మాయిని ఫస్ట్ మీ ఇంటికి తీసుకొచ్చేసుకోండి. కౌన్సిలింగ్లో ఇలాంటి వాళ్ళు కౌన్సిలింగ్లో మారరు. ఆ అమ్మాయి ఎంతో ఓర్పు పడితే కానీ మీతో చెప్పదు. ఒకవేళ అమ్మ నాకు అత్తవారింట్లో ఈ కష్టం ఉంది, ఇలా నా మొగుడు చేస్తున్నాడు అంటే సర్దుకుపో అని మటుకు దయచేసి తల్లిదండ్రులు చెప్పొద్దండి. ఆ అమ్మాయి ఎందుకు తెలుసా అండి, ఇలాగే ఒక చిన్న దుర్ఘటన జరిగిందండి. రితన్య అని పైన ఫోటో కనిపిస్తుంది చూసారు ఫోటో, ఆ పిల్ల పేరు రితన్య. వాళ్ళు తమిళనాడుకు సంబంధించిన తిరుపూరు వాస్తవ్యులండి. ఆ అమ్మాయికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ళ నాన్న ఏ ఎంక్వైరీ చేయలే, బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద ఇల్లుంది, ఇదే ఆలోచించాడు. అయ్యో నా అల్లుడు చదువుకున్నవాడా, ఉద్యోగం చేస్తున్నాడా, ఏ ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళు కోటీశ్వర్లు. ఎవరు? పిల్ల తల్లిదండ్రులు కోటీశ్వర్లే, ఇటు పెళ్లి చేసిన మగపిల్లాడి తల్లిదండ్రులు కోటీశ్వర్లే. రేపోదురు ఇతరితర ఏదైనా ఫైనాన్షియల్లీ కనుక వాళ్ళ కష్టం వస్తే నేనున్నాను కదా అని ఆ పిచ్చి తండ్రి పెళ్లి చేశాడండి. ఆ పెళ్లి చేసిన మొదటి రోజు నుంచి ఆ రితన్య భర్త కవిన్ అనేవాడు ఆ అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేయడం ఏంటి, అత్తగారు మామగారు అబ్యూజింగ్ అయితే ఏంటి, ఆ అమ్మాయి తట్టుకోలేక పురుగుల మందు తాగి చచ్చిపోయిందండి. ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్ళి ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్, అంతేకాని జీవితమే పెళ్ళి కాదండి. అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అంటే ఆ అమ్మాయికి ఎదురెన్ని నుంచోండి, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి. ఆ అమ్మాయికి అంతా అయిపోయాక ఏడిచినా ప్రయోజనం ఉండదు.